హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. డాకు మహారాజ్ ట్రైలర్ మొత్తానికి ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అద్దరిపోయింది. డీటెయిల్ గా చెప్పుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్, డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ 2 years బ్యాక్ చిరంజీవి గారితో వాల్టర్ వీరయ్యతో సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈసారి బాలయ్య గారితో డాకు మహారాజ్ అంటూ బరిలోకి దిగారు. మూవీ అనౌన్స్ చేసినప్పుడే బాలయ్య గారి న్యూ అవతార్ ఉండబోతుంది అనిపించింది. ఇంకా మూవీలో ఎలాంటి లీక్స్ వదలకుండా డైరెక్ట్ గా మూవీ నేమ్ ని అనౌన్స్ చేశాక బాలయ్య గారి వింటేజ్ అవతార్ కనిపించింది. ఇంకా ఇప్పుడు ట్రైలర్ చూసాక ఇది ఏదో రివెంజ్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అన్ని మిక్స్ అయి ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ట్రైలర్ లో బాబీ గారు బాలకృష్ణ గారిని 3 shades లో చూపించారు. మరి ఆ 3 shades ని ఎలాంటి సెటప్స్ దగ్గర ఎలా క్యారెక్టర్ డెవలప్ చేసుకున్నారో మూవీలోనే చూడాలి. ఇన్ఫాక్ట్ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారివి కూడా 3 shades అనుకోండి. కాకపోతే ట్రైలర్ లో 4 shades కనిపించాయి. ఇంకా ఈ డాకు మహారాజ్ విషయానికి వస్తే కాస్ట్ అండ్ క్రూ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే మూవీలో ఏదో సర్ప్రైజ్ ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం భగవత్ కేసరికి అనిల్ రావుపూడి గారు మూవీ రిలీజ్ వరకు బాలయ్య గారిని 1 shade లోనే చూపించారు. కానీ మూవీలో చూస్తే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో బాలయ్య గారిది ఇంకో షేడ్ ఉంటది. అలాగే ఈ మూవీలో కూడా బాబీ గారు అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమైనా డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ ఉంటే బాబీ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని ఏ రేంజ్ లో చూపించగలరో మనకి తెలుసు. ఆల్రెడీ తన లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ లో చూసాం. కాకపోతే ఈసారి ఫుల్ మాసియస్ట్ రోల్ కాబట్టి బాలయ్య గారి రోల్ ఏదో స్ట్రాంగ్ గానే డెవలప్ చేసి ఉంటారు అనిపిస్తుంది. మూవీలో 4 or 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు. ట్రైలర్ కట్ లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్రేమ్స్ ని అబ్జర్వ్ చేశాక గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా థియేటర్ లో చూసాక ఎలా ఉంటదో. కాకపోతే బాలయ్య గారిని మరీ ఓవర్ గా చూపించకపోతే అదే చాలు. ఎనీవే, తమన్ గారి గురించి స్పెషల్ గా చెప్పవసరం లేదు. బాలయ్య గారి సినిమా అంటే పూనకాలతో బీజిఎం వాయించేస్తాడు. ట్రైలర్ లో బీజిఎం కూడా మంచి ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఓవరాల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.